హాయ్ అండి. లోహిలీల టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు కూకట్పల్లిలో ఒక లేడీ ఒక అతన్ని ఉరేసింది. ఇక్కడ గుంటూరు జిల్లాలో చంపేసి పక్కనే కూర్చొని బ్లూ ఫిలింను చూసింది. అసలు వీటన్నిటికీ ఎవరికైనా ఇష్టం లేకపోతే వదిలేయచ్చు. ఈ చంపాలనే ఒక క్రూరత్వం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎక్కడికక్కడ చట్టాలు కూడా మార్చుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళ ఇష్టమైతే సహజీవనం చేయొచ్చు అని చెప్పింది. ఎందుకంటే ఇట్లాగే ఎంత పోకళ్ళు లోకంలో వస్తున్నాయి అని చెప్పి మార్చుంటారని నేను అనుకుంటున్నాను. కానీ అట్లా కూడా నిజంగానే ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళి వదిలేయచ్చు కదా. ఇప్పుడు మా ఇంట్లోనే ఒక సంఘటన జరిగిందండి. ఈవిడు తను ఇద్దరు పెళ్ళయి కూడా దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. 20 ఏంటండి 28 ఏళ్ళు అలా అవుతుంది. అయితే ఎప్పుడైనా పిల్లల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయండి. ఆడు బాగా చదివి కాలేజ్కి వచ్చిన తర్వాత అంటే కొద్దిగా ఒక 22 వచ్చిన తర్వాత సైడ్ అయిపోయి అది చదవాల్సిన సీఏ చదవకుండా తప్పి దానికోసం వాళ్ళ అమ్మని ఏం చేసేవాడంటే నేను అక్కడ ఆఫీస్ పెడుతున్నాను ఇక్కడ ఆఫీస్ పెడుతున్నాను ఆమెతోటి అప్పులు చేపించాడండి. ఏదన్నా కనుక వాళ్ళ నాన్న అంటున్నాడు అనుకోండి, వాళ్ళ అమ్మని అడ్డం పెట్టుకొని అంటున్నాడని చెప్పేసరికి నువ్వెవరివి నా కొడుకుని అంటాను కానీ ఆయన మీద తగాదేసుకొని నా కొడుకు అంటే నాకు ప్రాణం అని చెప్పి భర్తకు తెలియకుండా అంత మొత్తం ఊరంతా ఒక 20 లక్షల దాకా అప్పులు చేసేసిందండి. ఆ మొగుడు ఏం చేశాడు, సరే ఎట్లా అప్పులు చేస్తుంది ఏంటని ఎట్లా వస్తున్నాయి ఒక డబ్బులని అనుమానం పెంచుకున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కొందరు ఇంటికి వచ్చి అడగటం చేయటం చేసేసరికి ఆయనకి డౌట్ వచ్చి ఇట్లా అప్పులు చేసుకుంటాను చాలాసార్లు చెప్పి చూసినా వినలేదు. అట్లాగే చేస్తుందని చెప్పి అబ్బా నిజంగా అండి అర్ధరాత్రి నిద్రపోతుంటే చంపేశాడు. అసలు ఏ స్త్రీ కూడా అట్లాంటి పరిస్థితి రాకూడదు, అంత ఘోరంగా చంపేసి వెళ్ళి చక్కగా వెళ్ళి ఏం చేశాడండి, ఎవరితోనో సంబంధం ఉందని చెప్పి అట్లా అబద్ధం చెప్పాడండి. కానీ కాదండి, ఇట్లా ఊరికి అనుమానం పెంచుకొని అంటే చెప్పినా వింటలేదని చెప్పి అసలు ఇప్పుడు ఇష్టం లేదనుకోండి డైవర్స్ ఇచ్చేయచ్చు. కానీ మళ్ళీ డైవర్స్ ఇచ్చేస్తే అమ్మో సుఖంగా బతికిపోతారేమో. ఇలా మెంటాలిటీలు బాగా డెవలప్ అవుతున్నాయండి, క్రూర మనస్తత్వాలు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయినాయండి. ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఏమవుతుందంటే ఒకరికొకళ్ళు ప్రేమలు అనుబంధాలు ఉండి ఏదైనా తప్పు జరిగినా కూడా ఇంటికి పెద్ద ఉండి ఇంతకుముందు చెప్తూ ఉండేవాళ్ళండి. కొద్దిగా భయం భక్తి అన్నీ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే మా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటాం, అడగటానికి మీరెవరని చెప్పే పద్ధతి ఎక్కువైపోయిందండి. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అట్లాగే ఎక్కువైపోయిందండి. సపోజ్ మనం కొద్దిగా కఠినంగా ఉండి ఒక దెబ్బేసి చెప్తున్నాం అనుకోండి, మగపిల్లలైతే ఇంట్లో నుంచి పారిపోతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు, బతుకుతున్నారండి. వినేవాళ్ళు మంచిగా ఇంటి పట్టు నుండి వినేవాళ్ళు పద్ధతుల్లో పెరిగేవాళ్ళు పెరుగుతున్నారు. ఇలా ఈ పక్కన